ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మరియు మౌలానా సజ్జాద్ నౌమాని భారతదేశ ముస్లిం సమాజాన్ని మార్గదర్శకంగా ముందుకు తీసుకుపోయే పెద్దల పిలుపు మేరకు భారతదేశమంతటా ప్రతి పట్టణంలోనూ ప్రతి జుమా మసీదుకు వెళ్లే నమాజీలు మరియు ముస్లింలు వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెట్టి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఆస్తులను భారతదేశ జాతీయ ఆస్తులను ఎలా అంబానీ అదానీకు కట్టబెట్టారో అలాగే భారతదేశంలోని వక్ఫ్ బోర్డుకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఆస్తులను కబ్జా చేసి తప్పుడు చట్టాలను సవరణ చేసి పార్లమెంటులో బిల్లును ఒక ఏకగ్రీవంగా తీర్మానం చేసేలా ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా ఈరోజు ముస్లిం ఐక్యవేదిక ముస్లిం సోదరులు నల్ల రిబ్బన్ను కట్టుకొని ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ బిల్లును నిలిపివేయాలి, వెనక్కి తీసుకోవాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, చిరాగ్ పాస్వాన్ గారు ప్రతి ఒక్కరూ ఈ బిల్లును వ్యతిరేకించి ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలబడాలి. లేకపోతే మీరు బిల్లు పాస్ చేస్తే ఖచ్చితంగా జీవితమంతా ముస్లిం సమాజం ఎప్పుడు వరకు ఈ భూమి మీద ఉంటుందో ముస్లింలను ఎవరు ద్రోహం చేసినా ఏ పార్టీ ద్రోహం చేసినా ఖచ్చితంగా మనం ఒక టైం వస్తుంది, ఆ టైంలో దాని యొక్క పర్యవసనాలు అనుభవించవలసి వస్తుంది ప్రతి ఒక్కరూ. కాబట్టి చేతులెత్తి నమస్కరిస్తున్నాము గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ కుమార్ గారికి మరియు చిరాగ్ పాస్వాన్ గారికి ఈ యొక్క బిల్లు విషయంలో మీరు ఖచ్చితంగా ముస్లిం సమాజానికి వెన్నుదన్నుగా నిలబడాలి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరందరూ కలిసి ఓటు వేయాల్సిందిగా ముస్లిం సమాజం విజ్ఞప్తి చేస్తుంది. అస్సలాం వాలేకుం. జై హింద్. మేరా భారత్ మహాన్. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ముస్లిం మత విద్వాంసులు మౌలానా సజ్జాద్ నౌమాని పిలుపు మేరకు భారతదేశమంతటా ముస్లిం సామాజిక వర్గం ప్రతి ఒక్కరూ నల్ల రిబ్బన్లను కట్టి ముస్లింలు తమ నిరసనను తెలుపుతున్నారు. విషయము కేంద్ర ప్రభుత్వం ముస్లిం సామాజిక వర్గం మీద ద్వేషంతో ఒక బిల్లును ప్రవేశపెడుతున్నారు. మా తాత తండ్రులు సంపాదించి ముస్లిం సామాజిక వర్గం అభివృద్ధి కోసం దానం చేసిన వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తప్పుడు చట్టం తప్పుడు నిర్ణయాలతో ఆ ఆస్తులను కబళించాలని చూస్తోంది. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా ముస్లింలు ఈ విషయంలో నిలబడతారు. ముస్లింల ఇది ఆస్తి, అల్లా ఆస్తి. వక్ఫ్ అంటే అల్లా ఆస్తి, అల్లాకు ఇచ్చిన ఆస్తి ఇది. మీరు దీన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా భస్మీపటలమవుతారు కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క విషయంలో బిల్లు విషయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, చిరాగ్ పాస్వాన్ గారు ఓటింగ్లో వెనక్కు తగ్గి ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు మరియు నితీష్ కుమార్ గారు వెనక్కు వచ్చేస్తే ఈ బిల్లు వీగిపోతుంది. కాబట్టి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలబడండి. కేంద్రం యొక్క ఈ యొక్క దుర్మార్గమైన బిల్లును వ్యతిరేకించండి. ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలబడండి. జై హింద్. మేరా భారత్ మహాన్.